సందర్భంలో వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును అప్రోచ్ అవడం, సుప్రీంకోర్టు చూసి ఎవరు ఫైనల్ చేశారు ఇది ఎన్డీడీబీ, దాని తర్వాత హర్యానాకి ఎందుకు పంపించలేదని అడిగింది కదా. అసలు సంస్థ హర్యానాలో ఉంటుంది, పెద్దది, అన్ని ఎక్విప్మెంట్ ఉన్నది. గుజరాత్లో ఉండేటటువంటి తక్కువ ఉంటుంది. అందులో ఆ మొక్క కూడా రాశారు వాళ్ళు, నెక్స్ట్ టెస్ట్ చేయాలంటే మా దగ్గర ఎక్విప్మెంట్ లేదని. అందుకని హర్యానాకు పంపించలేదు రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఏం పంపించకుండా మీ అంతటి మీరు ఎట్లా చేస్తారు? అయినా మీరు వచ్చిన తర్వాత తీసిన శాంపిల్స్ గత 5 ఏళ్ల నుంచి కల్తీ జరిగిందని మీరు ఎట్లా చెప్తారని అడిగింది న్యాయస్థానం, సుప్రీంకోర్టు. అడిగిన తర్వాత లేదు దాని మీద ఇప్పుడు ఆ ఎంక్వైరీని చేస్తున్నామంటే మీ ప్రభుత్వమే మీరే చెప్పి మీరే ఇప్పుడు చేస్తే ఎట్లాగా ఉంటుంది? ముందు ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ మాట్లాడేస్తున్నారు, దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు, ఫస్ట్ మీరు అందరూ సైలెంట్గా ఉండండి, దీని మీద ఎవ్వరు మాట్లాడడానికి వీల్లేదు అంటూ ఒక ఆర్డర్ వేసి దాని మీద మళ్ళీ రాష్ట్ర సిట్ను రద్దు చేసి సిబిఐతో ఒక సిట్ వేసింది. సిబిఐలో 2, ఒక కేంద్ర ఆహార సంస్థ నుంచి ఒకళ్ళు, ఇప్పుడున్న సిట్లో నుంచి 2, మొత్తం 5గురితో కలిపి ఈ కమిటీ మొత్తం వెతికిన తర్వాత ఇందులో ఎక్కడా రాజకీయ కోణం కనిపించలేదు. ఈ కమిటీ ఈ శాంపిల్స్ ఏదైతే అంతకుముందు ఎన్డీడీబీ గుజరాత్లో చేయించారో ఆ శాంపిల్స్ని తీసుకెళ్ళి హర్యానాతో పాటుగా ఇంకొక చోట చేయించింది, 2 రకాలైనటువంటి ల్యాబ్స్లో. అక్కడ ఎలాంటి ఈ ఫ్యాటు లేదని తేలింది. దెన్ ఇక ఏం కలిసింది కల్తీ అంటే ఈ వీళ్ళే రాసిన